హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారని. మన వాళ్ళుగా ఉంటూనే కొంచెం కూడా అనుమానం రాకుండా కసుక్కున వెన్నుపోటు పొడుస్తారు. అప్పటి వరకు వారు అలా చేస్తారని కొంచెం కూడా సందేహం కలగదు, అంతగా నటిస్తారు. అలాంటిదే ఈ కేసులో కూడా జరిగింది. ఒకడు పగతో రగిలిపోయాడు. ఒక్కసారి చంపితే ప్రతీకారం ఎలా తీరుతుంది? అందుకే ప్రతిరోజు చస్తూ బతికేలా పన్నాగం పన్నాడు. వారు ప్రతిరోజు నరకం అనుభవిస్తుంటే చూసి రాక్షసానందం పొందాడు. ఇన్ని బాధలు పడే బదులు ఎలాంటి నొప్పి లేకుండా ఒక్కసారిగా పైకి తీసుకెళ్లి దేవుడా అని బాధితులు వేడుకునేలా చేశాడు. తన వాళ్ళనే ఇలా చేసిన ఆ కర్కోటకుడు ఎవరు? అతడు పన్నిన కుట్ర ఏంటి? ఆ కేసు పూర్వాపరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఢిల్లీలో దేవేంద్ర మోహన్ శర్మ అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు 65 ఏళ్ళు. ఆయన భార్య పేరు అనితాదేవి శర్మ. ఆమె వయసు 62 ఏళ్ళు. ఈ దంపతులకు 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు దివ్య, ఆమెకు 35 ఏళ్ళు. ఢిల్లీకి చెందిన వరుణ్ అరోరా అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిగింది. ఇక వీరి రెండో కూతురు పేరు ప్రియాంక, ఆమె వయసు 27 ఏళ్ళు. దేవేంద్ర ఒక వ్యాపారి, హోమియోపతి మందులు తయారు చేసే కంపెనీని నడుపుతున్నాడు. ఈ కుటుంబం ఆర్థికంగా చాలా బలంగా ఉంది. ఒక కూతురుకు పెళ్లి చేసిన దేవేంద్ర శర్మ ఇంకో కూతురుకు కూడా పెళ్లి చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఫ్యామిలీ హ్యాపీగా సంతోషంగా జీవనం సాగిస్తోంది. 2021 జనవరి 31వ తేదీ ఈ కుటుంబం అంతా కలిసి భోజనం చేశారు. కాసేపు మాట్లాడుకుని పడుకోవడానికి ఎవరి బెడ్రూమ్కు వారు వెళ్ళారు. ఆ రోజు రాత్రి సడన్ గా రెండో కూతురు ప్రియాంకకు కడుపు నొప్పి వచ్చింది. చిన్న సమస్య అయి ఉంటుందని ఉప్పు నీళ్లు తాగించారు. ఇంట్లో ఉండే హోమియోపతి మందులు వేశారు. కానీ ఆమె కడుపు నొప్పి తగ్గలేదు. కాసేపట్లోనే కడుపు నొప్పితో పాటు కాళ్ళు చేతులు మొద్దుబారిపోయాయి. పెడబొబ్బలు పెడుతుంటే వెంటనే ప్రియాంకను హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో హాస్పిటల్కు తీసుకెళ్లారు. 2021 ఫిబ్రవరి 3వ తేదీ ఢిల్లీలోని బిఎల్ కపూర్ హాస్పిటల్లో చేర్పించారు. విపరీతమైన నొప్పితో ఆమె ఏడుస్తుంటే బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు అని చాలా టెస్టులు చేశారు. కానీ ఎందుకు ఆమె నొప్పితో బాధపడుతుందో డాక్టర్లకే తెలియట్లేదు. ప్రతి అవయవానికి సంబంధించిన టెస్టులు చేశారు. అనుమానంతో ఎన్నో పరీక్షలు చేశారు. ఆ హాస్పిటల్లో ఎంతో అనుభవం ఉన్న వైద్యులు ఉన్నారు. అన్ని పరీక్షలు చేసే పరికరాలు ఉన్నాయి. అయినా కూడా ప్రాబ్లం ఏంటనేది కనిపెట్టలేదు. ఈ ప్రియాంకకు ఏమైందనేది ఎవరికీ తెలియట్లేదు. ఒక డాక్టర్ రేబిస్ అయి ఉంటుందేమో అని అన్నాడు. ప్రియాంకను కుక్క ఏమైనా కరిచిందా అని అడిగితే అసలు మా ఇంట్లో కుక్కలే పెంచట్లేదు, బయట ఎక్కడ కూడా ప్రియాంకను కుక్క కరవలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. సమస్య తెలియకుండానే వారికి తోచిన విధంగా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. 2 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి 15వ తేదీ ప్రియాంక కన్ను మూసింది. ఇంట్లో ఎంతో అల్లరి చేస్తూ అందరినీ నవ్వించే కూతురు సడన్ గా చనిపోవడంతో అంతా షాక్ అయ్యారు. చాలా ఆరోగ్యంగా ఉండే అమ్మాయి కడుపు నొప్పితో హాస్పిటల్కు వెళ్ళి చనిపోయిందని తెలిసి చుట్టాలు కూడా నమ్మలేకపోయారు. ఎంతో పెద్ద హాస్పిటల్లో ఎంతో పెద్ద డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన కారణం కనుక్కోలేకపోయారు. రేపో మాపో పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన అమ్మాయిని కాటికి పంపుతున్నామే అని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి శోకాన్ని చూసి బంధువులు, నైబర్స్ కూడా కంట తడి పెట్టుకున్నారు. ప్రియాంక మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. ప్రియాంక చనిపోయిన కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో ఉండే అనితా శర్మకు పెద్ద కూతురు దివ్యకు జుట్టు రాలేదు. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా ప్రతిరోజు దువ్వుకునేటప్పుడు వెంట్రుకలు రాలుతాయి. ప్రస్తుతం ఇంకొంత ఎక్కువగా రాలుతున్నాయని అనుకునేవారు. ఆ తర్వాత కాళ్ళలో నొప్పిగా అనిపించేది. చేతులు మొద్దుబారుతున్నట్లు దేవేంద్ర శర్మ కూడా ఫీల్ అయ్యేవారు. ఒకరోజు ఈ నొప్పులు అనితా శర్మకు ఎక్కువయ్యాయి. ఈ కుటుంబమే అనుకుంటే ఆ ఇంట్లో పనిచేసే సహాయకురాలికి కూడా ఇదే సిమ్టమ్స్ కలిగాయి. నొప్పులు తీవ్రం కావడంతో గంగారాం అనే హాస్పిటల్లో దేవేంద్ర శర్మ, అనిత జాయిన్ అయ్యారు.
ప్రియాంక చనిపోయిన తర్వాతే కాళ్ళ నొప్పులు, చేతులు మొద్దుబారడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు వీరికి కలిగాయి. ఆ తర్వాత లైట్ గా ప్రారంభమైన కడుపు నొప్పి తీవ్రంగా మారింది. డాక్టర్లకు ఈ సిమ్టమ్స్ చెప్పడంతో పలు విధాలుగా ప్రశ్నలు అడిగారు. మీ డైట్ ఎలా ఉంటుంది, వాటర్లో ఏదైనా కంటామినేషన్ జరిగిందా, ఇలా ప్రశ్నలు వేశారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందా అని టెస్టులు చేశారు. కానీ డాక్టర్లు రోగం ఏంటనేది కనిపెట్టనే లేదు. అదై ఉంటుంది, ఇదై ఉంటుందని వారికి సందేహం కలిగిన టెస్టు అల్లా చేశారు. యాక్చువల్గా వారికి నొప్పి ఎందుకు వస్తోందా అనే విషయమే కనుక్కోలేదు. రోగమేంటో తెలియకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేవేంద్ర కాస్త రిలీఫ్ అయ్యారు. కానీ అతని భార్య పరిస్థితి సీరియస్గా ఉంది. డాక్టర్లు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. ఆ మాట విని దేవేంద్ర చాలా బాధపడ్డాడు. వారం క్రితమే ఒక కూతురును కోల్పోయా, ఇప్పుడు భార్య మరణశయ్యపై ఉంది. ఇంతకీ ఈ ఇంట్లో ఏం జరుగుతోంది అని బాగా ఏడ్చాడు. ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్న అతనికి తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగిలినట్లు దేవేంద్ర శర్మకు ఇంకో పిడుగు లాంటి వార్త తెలిసింది. ఇతని పెద్ద కూతురు దివ్య మెట్టినింట్లో ఉంటోంది. ఆమె భర్త వరుణ్ అరోరా చాలా పెద్ద ధనవంతుడు. అతడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు. ఒకరోజు దేవేంద్ర శర్మకు కాల్ చేసి, మామ, మీ కూతురుకు ఒంట్లో బాగాలేదని భయంగా మాట్లాడుతున్నాడు. ఏమైంది అల్లుడు అని అడిగితే, ఆల్రెడీ మన ఇంట్లో చాలా మందికి సిమ్టమ్స్ ఉన్నాయే, అచ్చం అలాంటి సిమ్టమ్సే ఆమెకు కూడా ఉన్నాయని చెప్పాడు. జుట్టు రాలుతోంది, కాళ్ళల్లో నొప్పులు, చేతులు మొద్దుబారుతున్నాయి, కడుపులో లైట్గా ప్రారంభమైన నొప్పి తీవ్రంగా మారిందని చెప్పాడు. అయితే మీ అత్తగారికి ట్రీట్మెంట్ ఇస్తున్న గంగారాం హాస్పిటల్కే దివ్యను కూడా తీసుకురా అని చెప్పాడు. హాస్పిటల్కు వచ్చిన దివ్య పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. డైరెక్ట్గా ఆమెను ఐసీయూకే తీసుకెళ్లారు. అనితకు ఇచ్చే ట్రీట్మెంట్ను అదే డాక్టరు దివ్యకు కూడా ఇస్తున్నాడు. పక్క బెడ్లపై తల్లి కూతుళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకే హాస్పిటల్లో పక్క బెడ్లపై ఉన్న భార్య కూతురును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు దేవేంద్ర. కొన్ని రోజుల క్రితమే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయింది. ఆ దుఃఖం నుంచి తేరుకోకముందే వీరిద్దరూ ఇలా ఉండడంతో అతని మనసులో లేదు. ఎవరైనా మందలిస్తే గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఇదే సమయంలో దివ్య పరిస్థితి ఇంకా విషమంగా మారింది. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. దివ్యకు 4 సంవత్సరాల 2 పిల్లలున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వారు ట్విన్స్. ఒకవైపు పిల్లలను చూసుకుంటూ మరోవైపు భార్యను చూసుకుంటూ వరుణ్ అరోరా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. హాస్పిటల్లో మామ కాకపోతే అల్లుడు, అల్లుడు కాకపోతే మామ ఉండి పేషెంట్లను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ తల్లి కూతులకు ఎప్పుడు ఏం జరుగుతుందో అని మామ, అల్లుళ్ళు చాలా భయపడ్డారు. ఇంతకీ ఈ కుటుంబంలో ఏం జరుగుతోంది? ప్రియాంక సహజంగానే మరణించిందా, లేక ఆమెది హత్య అయి ఉంటుందా? ఆమె చనిపోయిన కొన్ని రోజులకే కుటుంబ సభ్యుల ఆరోగ్యం సీరియస్గా మారడానికి కారణాలేంటి? ఇలా చాలా అనుమానాలు రేకెత్తాయి. గంగారాం హాస్పిటల్ హెడ్కు అనిత, దివ్య పేషెంట్ల గురించి డాక్టర్లు చెప్పారు. ఈ డిఫరెంట్ కేసులో వ్యాధిని కనుక్కోలేకపోతున్నామని సీనియర్ డాక్టర్లు చెప్పారు. ఆయన వచ్చి ఈ ఇద్దరిని చెక్ చేశారు. ఆయన పరీక్షించిన తర్వాత, నా అనుభవంతో చెప్తున్నా, వీరి శరీరంలో విషం ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, అందువల్ల టెస్టులు చేయండి అని చెప్పారు. కానీ డాక్టర్లేమో, సార్, మేము ఆల్రెడీ అన్ని టెస్టులు చేసాం, మాకు అలాంటి లక్షణాలు ఏమీ కనిపించలేదు సార్ అని చెప్పారు. వెంటనే ఆ హెడ్ హెవీ మెటల్ టెస్ట్ చేశారా అని అడిగితే చేయలేదని అన్నారు. అయితే వెంటనే అది చేయండి అని చెప్పాడు. ఆ టెస్ట్ చేసి రిపోర్టును తీసుకెళ్లి హెడ్ టేబుల్పై పెట్టారు. ఆ రిపోర్టు చూసిన తర్వాత ఆయన షాక్ అయ్యాడు. వారి శరీరంలో విషం ఉన్నట్లు కనిపెట్టాడు. దాని పేరు అనేది కూడా తెలుసుకున్నాడు. ఆ విషం పేరు న్యూస్ ఆర్టికల్స్లో రాశారు, క్రైమ్ రిపోర్ట్లో కూడా ఉంది. కానీ ఆ విషం పేరు చెప్పాలని మేము అనుకోవట్లేదు, అందువల్ల ఆ పేరును స్కిప్ చేస్తున్నాం. ఈ విషయం తెలిసాక అయితే ప్రియాంక కూడా ఈ విషంతోనే చనిపోయి ఉంటుందా అని సందేహపడ్డారు. డాక్టర్లు బతికించడానికి ఎంత ట్రై చేసినా శరీరంలో ఎక్కువ మోతాదులో ఉన్న విషం అనితను బలిగొంది. కోమాలో ఉన్న దివ్య కూడా ప్రాణాలతో పోరాడుతోంది. ఇంతకీ ఈ విషం వీరి శరీరంలోకి ఎలా వెళ్ళిందని డాక్టర్లను దేవేంద్ర అడిగాడు. వారు రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు కనిపెట్టారు. ఈ విషయం సాధారణంగా మెడికల్ షాపుల్లోనో ఇంకెక్కడో దొరకదు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉపయోగిస్తారు. ఒక వస్తువు కాదు, చాలా వస్తువుల తయారీలో దాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు అది కొనడానికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి.
అలాంటి ఈ పదార్థం ఒక సాధారణ వ్యక్తికి దొరికే ఛాన్సే లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేసే వారికి మాత్రమే ఇది దొరికే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో దేవేంద్ర అనుమానం ఇంట్లోనే ఉండే సహాయకురాలిపై మళ్ళింది. ఆ విషయాన్ని భోజనంలో ఆమెనే కలిపిందా అని అనుమానించాడు. కానీ ఆమె శరీరంలో కూడా ఆ విషం ఉంది. ఆమె కూడా హాస్పిటల్కి వెళ్ళి రికవరీ అయి బయటకు వచ్చింది. అందువల్ల ఇదంతా ఆమె చేసే అవకాశమే లేదు. మరి ఈ విషయం నా కుటుంబ సభ్యుల శరీరాల్లోకి ఎలా వెళ్ళింది అని దేవేంద్ర శర్మ బాగా ఆలోచించేవాడు. ఇదే సమయంలో ఇంకో పిడుగు లాంటి వార్త వినిపించింది. వైద్యం పొందుతూనే దివ్య కూడా కన్ను మూసింది. కొన్ని రోజుల్లోనే భార్య, 2 కూతుళ్ళు చనిపోయారు. 4 కుటుంబ సభ్యులు ఉండే ఇంట్లో దేవేంద్ర ఒంటరిగా మిగిలాడు. ఇంకోవైపు భార్యను కోల్పోయిన వరుణ్ తల్లి లేని 2 పిల్లలను ఎలా చూసుకోవాలో తెలియక కష్టాలు పడుతున్నాడు. ఇందులో మర్మమేంటో కనిపెట్టాలి, ఇదంతా చేసిన వారికి శిక్ష పడేలా చేయాలని దేవేంద్ర శర్మ కంకణం కట్టుకున్నాడు. ఒకవైపు పోలీసులు ఈ కేసు గురించి విచారిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు తన డబ్బు, పలుకుబడి ఉపయోగించి పెద్ద పెద్ద డాక్టర్లను దేవేంద్ర శర్మ ఇన్వాల్వ్ చేశాడు. కుటుంబ సభ్యుల మెడికల్ రిపోర్ట్స్ పంపించి రీసెర్చ్ చేయించాడు. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన వైద్యులు, మీ కుటుంబంపై ఎవరికి ఇంత కోపం ఉందో తెలియదు కానీ మీ వాళ్ళు చనిపోవాలన్న ఉద్దేశంతోనే తినే పదార్థంలో ఈ విషం కలిపారని చెప్పారు. ఈ విషానికి రంగు ఉండదు, రుచి ఉండదు. ఎందులోనైనా కలిపితే అసలు డౌటే రాదు. ఈ విషం బాడీలోకి వెళ్ళగానే వెంటనే చంపదు, చాలా నెమ్మదిగా దాని ప్రతాపం చూపిస్తుంది. తినే పదార్థం ద్వారానే ఈ విషం వారి శరీరాల్లోకి వెళ్ళిందని వైద్యులు బల్లగుద్ది మరీ చెప్పారు. వెంటనే దేవేంద్ర శర్మ ఆలోచనల్లో పడ్డాడు. ప్రియాంక ఉన్నప్పుడు కుటుంబం అంతా కలిసి భోంచేశారు. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకుని ఎవరి బెడ్రూమ్లకు వారు వెళ్ళి పడుకున్నారు. ఆ రోజును గుర్తు చేసుకున్న దేవేంద్రకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. 2021 జనవరి 31వ తేదీ 2 పిల్లలను తీసుకుని దివ్య పుట్టింటికి వచ్చింది. ఆ రోజు అంతా సంతోషంగా గడిపారు. రాత్రిపూట భార్యా పిల్లలను తీసుకెళ్లడానికి అల్లుడు వరుణ్ అత్తారింటికి వచ్చాడు. వచ్చేటప్పుడు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈరోజు మీ అందరికీ మంచి చేపల కూర తినిపిస్తా అని చెప్పి ప్రత్యేకంగా తయారు చేసిన కర్రీని వారి ముందు పెట్టాడు. తానే స్వయంగా వండి బాక్సులో పెట్టి తీసుకువచ్చినట్లు చెప్పాడు. అల్లునికి మాపై ఎంత ప్రేమో అని అత్తామామలు మురిసిపోయారు. అల్లుడు స్వయంగా వడ్డిస్తుంటే అత్తామామలు సంతోషంగా తిన్నారు. ఆ తర్వాత భార్యకు, మరదలకు కొసరి వడ్డించాడు. ఇంట్లో ఉన్న సహాయకురాలు కూడా చేపల కూరతో భోజనం చేసింది. ఆకలిగా ఉందని ప్రియాంక మాత్రం ఆ చేపల కూరను ఎక్కువగా తిన్నది. లైట్గా తిన్నది ఎవరంటే దేవేంద్ర శర్మ, ఆ ఇంటి సహాయకురాలు. సరే, మేమంతా తింటున్నాం, మరి మీరు కూడా తినండి అల్లుడు అని దేవేంద్ర శర్మ అంటే, నేను ఇప్పుడే తినొచ్చా అని చెప్పాడు. మరి పిల్లలకు కూడా పెట్టండి అంటే, వారికి ఇప్పుడే చాలా స్నాక్స్, ఐస్ క్రీమ్స్ తినిపించా, వారు ఇప్పుడు తినకూడదు అని చెప్పాడు. అంతా భోజనం చేసి కాస్త మాట్లాడుకున్న తర్వాత భార్యా పిల్లలను వరుణ్ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రే ప్రియాంకకు ఒంట్లో బాగా లేకుండా పోయింది. తీవ్రమైన కడుపు నొప్పితో మరుసటి రోజే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రిలో పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు కన్ను మూశారు కూడా. ఇదంతా గుర్తు చేసుకున్న దేవేంద్ర శర్మ, ఒకవేళ అల్లుడు తీసుకొచ్చిన చేపల కూరలోనే ఏమైనా కలిసిందా అని సందేహపడ్డాడు. 2021 మార్చి 23వ తేదీ పోలీసులను కలిసిన దేవేంద్ర, మా అల్లుడు తెచ్చిన చేపల కూరలోనే విషం కలిపి ఉంటాడని చెప్పాడు. మామ చేసిన ఫిర్యాదుతో వరుణ్ను పోలీసులు కలిశారు. నీపై ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయ్యా, మరి ఏమంటావు అని అనగానే, నేను అలా చేయలేదండి, నాకు ఆ విషయం ఎలా దొరుకుతుంది, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని, నాకు దాని గురించి ఎలా తెలుస్తుందండి అని అన్నాడు. పోలీసులు అతని ఇల్లంతా వెతికేటప్పుడు ఒక బాటిల్లో భద్రంగా దాచిన పదార్థం దొరికింది. ఇదేంటని అడిగితే టానిక్ అని చెప్పాడు. కానీ పోలీసులు అస్సలు నమ్మలేదు. వెంటనే అతని ల్యాప్టాప్ తీసుకుని బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేశారు. ఒకరు స్లోగా సిక్ కావాలంటే ఏం చేయాలని అతడు బ్రౌజింగ్ చేసినట్లు కనిపెట్టారు. ఇంట్లో దొరికిన బాటిల్లోని విషమే చనిపోయిన వారి డెడ్ బాడీల్లో ఉన్నట్లు కనిపెట్టారు. ఇతడే విషాన్ని చేపల కూరలో కలిపి కుటుంబాన్ని నమ్మించి వారితో తినిపించాడని అరెస్ట్ చేశారు. స్టేషన్కు తీసుకువెళ్ళబోతుంటే బాత్రూంకు పర్మిషన్ అడిగి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చి బండ్లో కూర్చున్నాడు. కానీ అతన్ని స్టేషన్కు తీసుకెళ్తున్నప్పుడే మైకంలో పడ్డాడు.
వైద్యం కోసం అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతని శరీరంలో కూడా ఆ విషం ఉన్నట్లు కనిపెట్టారు. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉంది. హాస్పిటల్లోనే 2 వారాల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ కోలుకున్న తర్వాత నా శరీరంలో కూడా అదే విషం ఉంది, నేను కూడా ఆ చేపల కూర తిన్నాను, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మా కుటుంబం మొత్తానికి చేపల కూరలో విషం పెట్టి తినిపించారని నాటకమాడాడు. కానీ అతన్ని ప్రశ్నించకుండా పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అతని ఇంట్లో కనిపెట్టిన విషం బాటిల్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనే వివరాలు సేకరించారు. అప్పుడే వరుణ్ యొక్క క్రిమినల్ మైండ్ పోలీసులకు అర్థమైంది. ఈ విషం బాటిల్ సాధారణంగా దొరకదు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ప్రాపర్ వేలో దొరుకుతుంది. అతడు ఏం చేశాడంటే, దేవేంద్ర హోమియోపతి మందులు తయారు చేసే కంపెనీని రన్ చేస్తున్నాడు కదా, ఆ కంపెనీ తరపున ఫేక్ లెటర్ పంపి దేవేంద్రకే మందుల తయారీ కోసం ఆ కెమికల్ కావాలని లెటర్ పంపించాడు. డబ్బులు పే చేసిన తర్వాత వారు కెమికల్ పంపించారు. కానీ ఆ పేమెంట్ను ఈ వరుణ్ తన తల్లి అకౌంట్ నుంచి పంపించాడు. అందువల్ల ఇదంతా చేసింది వరుణే అనేది తెలిసింది. ఆ మందును ఎలా తీసుకున్నాడంటే, డైరెక్ట్గా తన ఇంటికి రప్పించుకోకుండా తనకు తెలిసిన వారి ఇంటికి రప్పించాడు. కానీ అక్కడున్న సెక్యూరిటీని మేనేజ్ చేసి ఆ పార్సల్ వారికి ఇవ్వకుండా నాకు ఇవ్వాలని చెప్పాడు. ఆ సెక్యూరిటీకి కూడా డబ్బిచ్చాడు. ఇక ఆ విషం తీసుకున్న తర్వాత చేపల కూరలో కలిపి అత్తగారింటికి తీసుకెళ్లాడు. ఈ విషం వల్ల తన భార్య కూడా చనిపోవాలని అనుకున్నాడు. కానీ మొదటిసారి విషం కలిపినప్పుడు అతని భార్య లైట్గా తినడం వల్ల ఆమెకు ఏమీ కాలేదు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి విషాన్ని ఆర్డర్ పెట్టాడు. తనతోనే ఇంట్లో ఉంటున్న భార్యకు భోజనంలో కలిపి ఫుల్ డోస్ ఇచ్చాడు. అందువల్లే ఆమె చాలా సీరియస్ అయింది. అతడు 2 సార్లు ఫేక్ డాక్యుమెంట్లతో ఆ మందును పర్చేజ్ చేసిన విషయాలను పోలీసులు కనిపెట్టారు. ఇక అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కొంత మోతాదులో విషం తీసుకుని నా శరీరంలో కూడా ఆ కెమికల్ ఉందని నాటకమాడాడు. కానీ అతని నాటకాలు పోలీసుల దగ్గర సాగలేదు. కోలుకోగానే బండ్లో వేసి స్టేషన్కు తీసుకెళ్లారు. వరుణ్ అరోరాకు వ్యతిరేకంగా ఎన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటన్నింటినీ అతని ముందు పెట్టారు. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది, మీ వాళ్ళను ఎందుకు చంపావు అని అడిగారు. కరెక్ట్గా ఇరుక్కుపోయిన వరుణ్ నిజాలు చెప్పక తప్పలేదు. అప్పుడు ఒక్కో వాస్తవాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. కొన్నాళ్ళుగా వరుణ్ బిజినెస్ సరిగా నడవట్లేదు. అందువల్ల అత్తమామలు తనను చిన్న చూపు చూస్తున్నారని అతనికి అనిపించేది. ఈ రీజన్తోనే అత్తవారి ఇంటితో ఇతనికి కాస్త గ్యాప్ ఏర్పడింది. కానీ ఇదే టైంలో ఇంకో సంఘటన అతని కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. పెళ్ళైన కొత్తలో వరుణ్ బాగా సంపాదించేవాడు, బిజినెస్ బాగా సాగేది. కానీ పిల్లలు లేరు. 6 ఏళ్ల పాటు పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొన్నాళ్లకు IVF ట్రీట్మెంట్ తీసుకుంటే ట్విన్స్ పుట్టారు. ఆ పిల్లలను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు. కానీ IVF ద్వారా పిల్లలను కనడం వరుణ్ తల్లికి ఇష్టం ఉండకపోయేది. ఆ 2 పిల్లలను తన కుటుంబ సభ్యులుగానే ఆమె ఫీల్ కాకపోయేది. ఇదే టైంలో అనారోగ్యంతో వరుణ్ తండ్రి చనిపోయారు. ఆయన చనిపోయిన కొన్నాళ్లకు దివ్య ప్రెగ్నెంట్ అయింది. ఈసారి సహజంగానే ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి కుటుంబం అంతా చాలా సంతోషపడింది. తన తండ్రే మళ్ళీ కుటుంబంలోకి తిరిగి వస్తున్నాడని వరుణ్ అతని తల్లి అనుకునేవారు. మా నాన్న చనిపోయిన కొన్ని నెలల్లోనే దివ్య ప్రెగ్నెంట్ అయిందంటే మా నాన్న మళ్ళీ మా ఇంటికి రావాలని ఆశపడుతున్నాడని నమ్మాడు. తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత దివ్య కూడా చాలా సంతోషపడేది. పెళ్ళైన ప్రతి అమ్మాయి అమ్మ కావాలని కోరుకుంటుంది. తను కూడా సహజ సిద్ధంగా అమ్మ కాబోతుంటే తన్మయత్వం చెందింది. ఆ తర్వాత జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్ళింది. కానీ పరీక్షలు చేసిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. కడుపులో ఉన్న బిడ్డను మీరు క్యారీ చేసే కండిషన్లో లేరని, అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఈ విషయం తెలిసి దివ్య తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఆల్రెడీ 2 పిల్లలున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి, మా కూతురుకి ఏదైనా అయితే మిగతా పిల్లలను ఎవరు చూసుకుంటారు, అందువల్ల ఈ గర్భం అవసరం లేదని అబార్షన్ చేయించారు. ఎంత చెప్పినా వినకుండా తల్లిదండ్రుల మాట విని భార్య అబార్షన్ చేయించుకుందని వరుణ్ కోపం పెంచుకున్నాడు. నా మాట లెక్క చేయకుండా దివ్యకు లేనిపోని మాటలు చెప్పి అబార్షన్ చేయించారని ఆమె పేరెంట్స్పై కూడా కోపం పెంచుకున్నాడు. తండ్రి ఇంటికి తిరిగి వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుణ్ ఆమె తల్లి అప్సెట్ అయిపోయారు. ఒక ప్రాణం విలువేంటో మీకు తెలిసేలా చేస్తా,
మీ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటానని అప్పుడే వరుణ్ నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. ఇదే సమయంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఆర్టికల్ చదివినప్పుడు అతడు తన శత్రువులను చంపడం కోసం విషం ఉపయోగించేవాడని తెలుసుకున్నాడు. అదే స్ట్రాటజీని వరుణ్ కూడా ఫాలో అయ్యాడు. మరదలు ప్రియాంక, అత్త అనిత, భార్య దివ్యను చంపిన నేరంతో పాటు మరో ఇద్దరిని చంపడానికి ప్రయత్నించాడని కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. యాక్చువల్గా వరుణ్ పరిణితితో ఆలోచించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేదే కాదు. తన మాట వినకుండా తల్లిదండ్రుల సపోర్ట్తో అబార్షన్ చేయించుకుందని భార్యపై, ఆమె కుటుంబంపై కూడా కోపం పెంచుకున్నాడు. అతని కోపానికి ముఖ్య కారణం చనిపోయిన తండ్రి మళ్ళీ ఆమె కడుపులో పడ్డాడని నమ్మాడు. అంతా సవ్యంగా సాగితే అతడు అనుకోవడంలో, ప్రేమను పెంచుకోవడంలో తప్పులేదు. కానీ అతని భార్య ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు డేంజర్లో ఉంది. పాపను క్యారీ చేస్తే తప్పకుండా చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆమె చనిపోతే 2 పిల్లలు అనాథలవుతారు. తల్లి లేని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒకవేళ వరుణ్ రెండో పెళ్లి చేసుకుందామని అనుకున్నా సవతి తల్లి వస్తే ఆ పిల్లలు కన్న తల్లి ప్రేమను పొందగలరా? చనిపోయిన తండ్రి గురించి ఆలోచించాడే కానీ కళ్ళ ముందు కనిపించే భార్య గురించి ఆలోచించనే లేదు. తన ఇంటిని, తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే భార్యను, ఆమె ప్రాణాన్ని లెక్క చేయనే లేదు. ఆలోచనలు సవ్యంగా లేకపోతే ఎంతటి ఘోరాలు జరుగుతాయో అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.